కానీ పోలిని మాత్రం ఇంట్లో వదిలేదే. నువ్వు ఇంట్లోనే ఉండి పనులు చూసుకో, మేం వెళ్ళి దీపం వెలిగించుకుని వస్తాం అని చెప్పి వెళ్ళిపోయేది. అయితే ఈ దృశ్యాన్నంతా చూస్తున్న పోలికి చాలా బాధగా ఉండేది. కార్తీక మాస వ్రతం చేయాలని, దీపారాధన చేయాలని ఎంతో కోరిక. కానీ ఆమె దైవాన్ని నమ్మిద్దే. భగవంతుడు నన్ను ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు, నాకు ఏదో ఒక మార్గాన్ని చూపిస్తాడు అని హృదయంలో దృఢంగా నమ్మిద్దే. అత్తగారు పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుందే. ఇంట్లో కనీసం నూనె ఉండకుండా ఎక్కడో దాచిపెట్టేసేది. వత్తులు కూడా దాచేది. అరటి దొప్పలు తీసుకువెళ్ళిపోయేది. ఇంట్లో నిప్పు కూడా ఆర్పేసేది. ప్రతి సాధనాన్ని తీసేసి పోలి దీపాన్ని వెలిగించే అవకాశాన్ని పూర్తిగా అడ్డుకునేది. ఎంత జరుగుతున్నా, ఎన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నా సరే పోలి మాత్రం నిరాశ చెందలేదు. ఆ రాత్రి ఆమె భగవంతుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థించింది. హే కార్తీక దామోదర, నేను పేదను, అమాయకురాల్లే, కానీ నా హృదయంలో నీ మీద భక్తి ఉంది, దయచేసి నాకు మార్గాన్ని చూపించు అని. తెల్లవారుజామున అత్తగారు మిగతా కోడలతో బయలుదేరింది. నదికి వెళ్ళిపోయింది. తరువాత పోలి వెంటనే పనిలో పడిద్దే. ఆమె పెరట్లోని పత్తి చెట్టు దగ్గరికి వెళ్ళిద్దే. కొద్దిగా పత్తిని తీసి చాలా శ్రద్ధగా చిన్న వత్తి చేసుకుంది. తరువాత ఆమె వంటింట్లోకి వెళ్ళిద్దే. కవ్వానికి అక్కడక్కడ అంటి ఉన్నటువంటి చిన్న వెన్న ముక్కలు తీసుకుంది. ఆ వెన్నను ఆ ఒత్తికి రాసిద్దే. నూనె స్థానంలో వెన్నను వాడిద్దే. ఇప్పుడు దీపం పెట్టడానికి నిప్పు అవసరం. పోలి 2 రాళ్లను తీసుకుందే. ఎంతో ఓపికగా ఆ రాళ్లను ఒకదానితో ఒకటి రాపిడి చేసిద్దే. మొదటైతే నిప్పు రాలేదు, కానీ ఆమె మాత్రం విడిచిపెట్టలేదు. దామోదర, దయచేసి నాకు నిప్పును అందించు అని ప్రార్థిస్తూ మళ్ళీ ప్రయత్నించింది. అకస్మాత్తుగా చిన్న నిప్పురవ్వ పుట్టిద్దే. పోలి హృదయం ఆనందంతో నిండిపోయిద్దే. ఆమె ఆ నిప్పును వత్తికి అంటించిద్దే. ఆ వెన్న కరిగి వత్తి మంటను తీసుకుందే. దీపం వెలిగిందే. అదే కార్తీక దీపం. కానీ ఇప్పుడు మరొక సమస్య. ఒకవేళ అత్తగారికి తెలిస్తే కోపం వస్తుంది కదా. పోలి తెలివిగా ఓ పెద్ద బొట్టను తీసుకుందే. దీపం మీద బోర్లించిందే. బయట నుండి ఆ దీపం ఎవ్వరికీ కనిపించదు, కానీ సర్వాంతర్యామి అయినటువంటి ఆ భగవంతుడికి తప్పకుండా కనిపిస్తుంది. అంతా చూసే పరమాత్మ తన భక్తిని గ్రహిస్తాడు. ఇలా కార్తీక మాసం అంతా కూడా 30 రోజుల పాటు